నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోరు కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను అనుశ్రీ. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం రాకతో పులివెందుల్లో పండగ వాతావరణం నెలకొంది. పులివెందుల వీధులు జై జగన్ నినాదాలతో దద్దరిల్లాయి. నామినేషన్ కు ముందు సీఎం జగన్ సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మహానేత వైఎస్ఆర్ వల్లే పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పారు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ అన్నారు. పులివెందులలో ఏం ఉందనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదనే స్థాయికి చేరుకున్నామన్నారు. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించింది పులివెందుల బిడ్డలేనని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒక్కటి గమనించండి, మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మరో జైత్ర యాత్రకు జననేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలను ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. ఈ నెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారు జగన్. అలాగే 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో ఎన్నికల ప్రచార సభలు ఉండనున్నాయి. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ఎంతమంది గుంపులుగా కలిసొచ్చినా వైఎస్ జగన్ ను ఏం చేయలేరన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే బలం లేకనే ప్రతిపక్షాలు గుంపులుగా వస్తున్నాయని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని ఆయన చెప్పారు. మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మనల్ని తప్పులు చూపలేక, మనల్ని తప్పు పట్టలేక, చేసేదేమీ లేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం, ఎల్లో మీడియా సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను, సోదరిమణులను అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఏపీలో బీజేపీతో పొత్తు కోసం మైనారిటీ ఓట్లు వదులుకున్నారు చంద్రబాబు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఏపీలో కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ ప్రకటించారు. ఓవైపు ముస్లింలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సభల్లో చంద్రబాబు ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. మరోవైపు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు చెప్పిన వారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు పురంధేశ్వరి. ఇప్పటి వరకు ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేతపై చంద్రబాబు నోరు మెదపలేదు. आंध्र प्रदेश की कांग्रेस गवर्नमेंट ही थी जिसने यहां कांग्रेस के कम्युनल एजेंडे की पहली लैबोरेटरी बनाई थी और यहां पर एक रिलीजन को कॉन्स्टिट्यूशन की
वो डैमेज करते हुए गवर्नमेंट जॉब्स में रिलीजन के आधार पर रिजर्वेशन यहां पर दिया गया था। उसके बावजूद 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के अलर्टनेस के कारण वे अपने मंसूबे में कामयाब नहीं हो सके। టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై ఈసీ సీరియస్ అయింది. సీఎం జగన్ పై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దీంతో అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి కలెక్టర్ను సీఈఓ ఎంకే మీనా ఆదేశించారు. టీడీపీ గెలుపుపై లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన టీడీపీ దుస్థితిని బట్టబయలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు చాలా కష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు. గెలుపు కోసం టీడీపీ చాలా కష్టపడాలని, బీజేపీతో పొత్తు వల్ల లాభం లేదన్నారు. లావు శ్రీకృష్ణరావు వ్యాఖ్యలతో టీడీపీలో దుమారం రేగుతుంది. భీమవరం టౌన్లో జరిగిన అభివృద్ధి, పేదలకు అందించిన సంక్షేమంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం టౌన్ 1వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రంథి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గాన్ని మెట్రో సిటీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి వార్డులోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సీఎం జగన్ మాటిస్తే నిలబెట్టుకుంటారన్న నమ్మకం నిలబెట్టుకున్నారని, మేనిఫెస్టో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి శకం ముగిసిందని, ఇకపై అంతా అభివృద్ధేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో నామినేషన్ దాఖలు చేశారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్, ముఠా కక్షలకు జేసీ బ్రదర్స్ ఆజ్యం పోశారని, గత 5 ఏళ్లలో జేసీ ఆగడాలకు చెక్ పెట్టారని, తనను గెలిపిస్తే తాడిపత్రిని శాంతికి మారు పేరుగా నిలుపుతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది. జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకుంటేకి, లేకపోతే ఈడ ఒక నియంత పాలనకు, ఒక రైతు బిడ్డకు ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళా తిరిగి కూడా తాడిపత్రిలో పాతామని, మళ్ళా ఇక్కడ గెలుస్తామనేదే నా కోరిక. దళితుల మధ్య చిచ్చు పెడుతూ టీడీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. అన్నదమ్ముల్లాంటి మాల, మాదిగలను తన కుట్రలు, కుతంత్రాలతో విభజిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 28న మండపేట నియోజకవర్గంలో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మండపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులు, బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని తెలిపారు. నేనేదో నీచమైన రాజకీయాలు చేస్తున్నా అన్నారు కదా, ఏంటి నేను చేసిన నీచమైన రాజకీయాలు? ఈ మెండపేట చరిత్రలో ఎప్పుడు కనీ వినియారనేటువంటి విధంగా ఒక దళితుడిని మార్కెట్ కమిటీ చేయటం అనేటువంటిది నీచమైన రాజకీయమా? ఈ మున్సిపాలిటీలో ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చోనేటువంటి ఒక బీసీ సోదరుని తీసుకొచ్చి మరి వైస్ చైర్మన్ చేయడం నీచమైన రాజకీయమా? ఈ మెండపేటలో ఉన్నటువంటి ఒక సొసైటీకి ఒక బీసీ సోదరుని తీసుకొచ్చి చైర్మన్ చేయడం నీచమైన రాజకీయమా? ఏది నీచమైన రాజకీయం? సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపారన్నారు విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. 5 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తీర్చామన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ పథకాలు అందించామన్నారు. గురునానక్ కాలనీ 4వ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు దేవినేని అవినాష్. 674 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు.
గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయానికి పాల్పడ్డారు. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేస్తూ ఉండగా ఆమె పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించింది. గల్లా మాధవి విడుదల రజని అనే మహిళను 3 రోజులుగా తన అపార్ట్మెంట్లో బంధించారు. దీంతో విడుదల రజని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు రక్షించారు. ప్రభుత్వం 100% రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. ఇక్కడ నీ సొంతలు ఏర్పాటు చేస్తారు. నీకు రాసిస్తా అమ్మాయి చెప్పాము సునీత మాట్లాడాము. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. మా రక్షణ 100% ఉంటుంది. ఏం భయం లేదు. సొంత శైలిలా కేర్ తీసుకుంటాం. ఏం భయం లేదు తెలియదు నీకు. అర్థమైందా? రేపు నామినేషన్ వేసిన తర్వాత స్కూల్ని అయిపోయిన దాకా మా ఇంట్లో వద్దు కానీ దాని తర్వాత అందరూ ఫ్యామిలీ అంతా దాని తర్వాత మీరు నాగపట్నం పోయేది కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మీరు ఇబ్బంది ఏమీ లేదు. నా పేరు విడుదల రజని. తెలుగుదేశం వాళ్ళు నా దగ్గర కొన్ని సంతకాలు తీసుకున్నారు నామినేషన్ కోసమని. నామినేషన్ నేను వేయట్లేదు. నాకేం సంబంధం లేదు. రాజకీయంలోకి నన్ను లాగమాకండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీని 400 సీట్లతో గెలిపించాలని ప్రధాని మోదీ కోరుతున్నారని చెప్పారు. గాంధీ భవన్లో బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఆనకట్టలపై అన్ని అంశాలు సాక్ష్యాలు పరిశీలించాకే విచారణకు ఎవరిని పిలవాలో నిర్ణయిస్తామని కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. సాంకేతికంగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని కాళేశ్వరం ఆనకట్టపై విచారణ సాగుతుందని ఆయన వివరించారు. మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్గా అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట విశాల జనసభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ 2 పార్టీలు ఏకమై తెలంగాణ ప్రజలను దోచుకున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా మార్చిందన్నారు అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి ఉందన్నారు. 3వ ప్రధానిగా మోడీని గెలిపించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. మెదక్ లోక్సభ నుంచి రఘునందన్ రావు విజయం ఖాయమన్నారు. బీజేపీతోనే సమగ్ర తెలంగాణ వికాసం సాధ్యమన్నారు అమిత్ షా. జాతీయ వార్తల్లోకి వెళదాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లో 88 నియోజకవర్గాల్లో 2వ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు, మధ్యప్రదేశ్లో 6, అసోం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి ఓటింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 194 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారసత్వ ఆస్తి పన్ను వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందిరా ఆస్తుల్ని రాబట్టుకునేందుకే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎస్టేట్ ట్యాక్స్ రద్దు చేశారని దుయ్యబట్టారు. వాళ్ళ ఆస్తులు చక్కదిద్దుకుని ఇప్పుడు ప్రజల ఆస్తులు దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లో మొరానాలో బీజేపీ ఎన్నికల సభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించింది. బీజేపీ కాంగ్రెస్ ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన ఈసీ ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలలోపు సమాధానం ఇవ్వాలని 2 పార్టీల అధ్యక్షులను కోరింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు, స్టార్ క్యాంపైనర్ల ప్రవర్తనకు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది ఎన్నికల సంఘం. ఉన్నత పదవుల్లో ఉన్నవారి విద్వేష ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని అభిప్రాయపడింది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486 పాయింట్ల లాభంతో 74,339 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 22,570 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో సర్వీస్ సూచీలో 1.71%, టెక్ సూచీలు 0.40%, మెటల్ సూచీలో 1.16%, క్యాపిటల్ గూడ్స్ సూచీలో 0.87% లాభపడ్డాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్స్లో 206 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్గత్ 3 వికెట్లు, నటరాజన్ 2, కమెన్స్, మయాంక్ మార్కండే చెరో వికెట్ తీశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 207 పరుగులు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఏపీలో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.